గురువు వ్యయంలో ఉన్నటువంటి రాసులు కానీ 6 లేదా 8 లో ఉండే రాసులు కానీ 4లో ఉండేటువంటి రాసులు కానీ సమస్యల పాలయ్యే అవకాశం ఉంది. అవి ఏమిటయ్యా అంటే ఉదాహరణకు ధనుస్సు, కుంభము, మీనము, మేషము, కర్కాటకము, సింహము, తుల ఈ రాసుల వారికి చాలా 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 సంచలనాలు ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి. ఆల్రెడీ ఒకవైపు శని బ్యాటింగ్ నడుస్తూ ఉంది, రెండో వైపు రాహు, కేతువులు మరియు గురువు. అంటే ఇంచుమించుగా 4 గ్రహాలు కొద్దిగా డిఫరెంట్గా ఒక రకంగా నెగిటివ్ రిజల్ట్స్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో దేశాలకు సంబంధించి మన భారతదేశంలో ప్రముఖ నటులకు సంబంధించి ఒక పాన్ ఇండియా స్టార్కు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడబోతూ ఉన్నాయి. మేబీ అది బాలీవుడ్ అవ్వచ్చు, లేదా టాలీవుడ్ అవ్వచ్చు, లేదా మాలీవుడ్ అవ్వచ్చు, లేదా కాలీవుడ్ అవ్వచ్చు. ఎవరైనా సరే మొత్తం మీద పాన్ ఇండియా స్టార్లు ఈ మధ్యన అందరూ పాన్ ఇండియా స్టార్లే అవుతా ఉన్నారు. అన్ని పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఆ మాట చెప్తా ఉన్నా నేను. తర్వాత ఒక హీరోయిన్కి సంబంధించి తెలుగు హీరోయిన్కి సంబంధించిన పర్సనల్ లైఫ్, వైవాహిక జీవితానికి సంబంధించి పెను సంచలనాలు ఉండబోతా ఉన్నాయి. అలాగే సౌత్ ఇండియాకు సంబంధించి ఆల్రెడీ చాలా రోజుల కిందే పెళ్లి చేసుకున్నటువంటి ఒక హీరో అన్ఎక్స్పెక్టెడ్గా విడాకుల సంఘటన బయటికి వచ్చి తను ఇంకొక హీరోయిన్ను వివాహం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది దక్షిణ భారతదేశానికి సంబంధించి. అలాగే టీవీ రంగానికి సంబంధించి ఒక 2 నటీమణులకు సంబంధించి, అది యాంకర్లు అంటారా నటీమణులు అంటారా అది యువర్ విష్. సో వాళ్ళిద్దరి జీవితంలో పెను సంచలనాలు ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరము డబ్బు కోసం జనాలు ఎంతకైనా తెగించే అవకాశాలు ఉన్నాయి. అది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో జాగ్రత్తగా ఉండండి. ఒకటే గుర్తుంచుకోండి, డబ్బును అప్పుగా ఇవ్వడము 2026లో నేరంగా భావించండి, ఒక పాపంగా భావించండి. ఎవరికి డబ్బు సహాయాన్ని చెయ్యకండి, మాట సహాయాన్ని చెయ్యకండి. మీరు విలన్లు కావాలి వేరే వాళ్ళ జీవితాల్లో అంటే, మీ గురించి 10 మంది ప్రాపగండా చేసి చెడుగా వీడు దొంగ లంగా అని చెప్పుకోవాలి అంటే, మీరు ఎవరికైనా ₹1,00,000 హెల్ప్ చేస్తే చాలు, వాడు అదే పని మీద ఉంటాడు తిరిగి అడిగితే. అందుకని ఈ సంవత్సరము ఎవరైనా సరే అప్పులు ఇస్తే తిరిగి మీ చేతికి రిటర్న్గా రావు. అలాగే ఈ సంవత్సరం చిట్టీలు వేసే వాళ్లకు చాలా సమస్యలు ఉంటాయి. 10 మంది చిట్టీలు వేసేవాళ్ళు ఉంటే ఒక్కడు ఎగ్గొడితే చాలు మీకు డబ్బులన్నీ నష్టపోతారు. కాబట్టి చిట్టీలు వేసేవాళ్ళు జాగ్రత్త, వేసేవాళ్ళు జాగ్రత్త, చిట్టీలు హ్యాండిల్ చేసేవాళ్ళు కూడా జాగ్రత్త. ఈ సంవత్సరము పసుపు రంగు వస్తువులు బాగా పండుతాయి. పసుపు రంగులో ఉండే ఏ వస్తువును తీసుకున్నా ఈ సంవత్సరం బాగా పండుతాయి. అలాగే బాగా ధరలు పెరుగుతాయి. మరీ ముఖ్యంగా బంగారము, వెండి ఎప్పుడూ చూడనంత లెవెల్కు ఈ సంవత్సరం దాని ప్రైస్ అనేది చాలా ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయే అవకాశం ఉంది. అలాగే గురువు అతిచారంలో ఉన్నాడు కాబట్టి సడన్గా ఒక 10,000 పడిపోయి మళ్ళీ సడన్గా 15,000 పెరగవచ్చు. పడిపోయింది కదా అని చెప్పి ఆనందపడి ఏదో డౌన్ అయిపోతుంది కదా అని అనుకోవద్దు. బంగారం మళ్ళీ ఇమీడియట్గా పికప్ అయ్యే అవకాశం ఉంది. సో అందుకని బంగారం రేట్లు చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. వెండి కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం తీసుకునే కొన్ని నిర్ణయాల పట్ల జనంలో విపరీతమైన వ్యతిరేకత వచ్చి ఆందోళనలు చేసేటువంటి స్థాయికి జనాలు వెళ్ళే అవకాశం ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పట్ల జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉండే అవకాశం ఉంది. అలాగే మనం అనుకున్నట్టు ఈ సంవత్సరం చాలామంది జైలు జీవితం గడిపే అవకాశం ఉంది. నేను ప్రముఖుల గురించి మాట్లాడుతూ ఉన్నా. అలాగే ఈ సంవత్సరం మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, మాజీ మంత్రులు, ఉన్నత స్థానాల్లో పనిచేసేటువంటి మాజీలు, ముఖ్యమంత్రులకు అపమృత్య గండం అనేటువంటిది గోచరిస్తూ ఉంది. ఈ సంవత్సరం తెలుగు సినిమా హీరోయిన్కు కొన్ని అవార్డులు దక్కే అవకాశం ఉంది. నేషనల్ అవార్డుల గురించి మాట్లాడుతూ ఉన్నా. చాలా చిన్న వయసులో ఉండేటువంటి, అందరికంటే చాలా చిన్న వయసులో ఉండే ఒక తెలుగు హీరోయిన్కు చాలా పెద్ద పేరు ఈ సంవత్సరం వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ఒక హీరో తిరిగి మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఈ వయసులో చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అది సంచలనంగా మారుతుంది. సో జనాలు ఎక్కువగా లెమన్ ఎల్లో దుస్తులు ధరించడం వల్ల సమస్యల నుండి బయటపడతారు. గుర్తుంచుకోండి, లెమన్ ఎల్లో ఎందుకు అంటే గురువుకు ప్రతీక లెమన్ ఎల్లో. సో లెమన్ ఎల్లో దుస్తులు ధరించడం వల్ల ఈ సమస్యల నుండి బయటపడతారు. అలాగే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద మీరు గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కొన్ని ఎల్లో కలర్ పూలను తీసుకెళ్ళి స్వామి దగ్గర మీరు అర్చన చేయించుకొని దాంట్లో నుండి ఒక పువ్వు తీసుకొచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోండి. అలాగే సాధ్యమైనంత వరకు ఎవరైతే మీకు లగ్నంలో గురువు కానీ 4లో
6లో 8లో 12లో గురువు ఉంటాడో వాళ్ళందరూ కూడా చాలా వరకు గురువారం నాడు ఎల్లో కలర్ బట్టలు ధరించే ప్రయత్నం చేయండి, లెమన్ ఎల్లో బట్టలు ధరించే ప్రయత్నం చేయండి.